విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో వ్యవసాయ కార్మిక సంఘం ఏపీ మహిళా సమైక్య ఆధ్వర్యంలో పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఏఓ శ్రీనివాసరావు, ఏపీఓ రమీలకు వినతి పత్రాన్ని అందజేశారు. महात्मा गांधी जातीय ग्रामीण उपाधि हामी चट्टाన్ని కొనసాగించాలి. పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. కేంద్రం 90% నిధులు ఇవ్వాలి. కేంద్రం 90% నిధులు ఇవ్వాలి. రాష్ట్రాల మీద భారం వేయొద్దు. రాష్ట్రాల మీద భారం కొనసాగించాలి. పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. పాత గ్రామీణ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. కొత్తగా ప్రవేశపెట్టిన బీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి. కొత్తగా ప్రవేశపెట్టిన బీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి. చట్టాన్ని కొనసాగించాలి. పాత చట్టాన్ని కొనసాగించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలో నడిపించాలని, ఇవాళ అరకొరగా నడుస్తున్న రాష్ట్రాల 40% భారాన్ని వేయడాన్ని ఈ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పాత విధానంలాగే 90% కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 10% రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే ఏదైనా కొంత వలసలు ఆగి ఉపాధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి ఈరోజు అదేవిధంగా పేరును మహాత్మా గాంధీ పేరును మార్చి రామ్జీ పేరు పెట్టడం అది ఎంతమాత్రం సమంజసం కాదని, ఆ పేరును తొలగించాలని, పాత విధానంలోనే ఉపాధిని నడిపించి వలసలు ఆపని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ ఉమ్మడిగా ప్రజా సంఘాలతో కలుపుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసనని తెలియజేస్తుంది. సిపిఐ విజయనగరం జిల్లా సమితి కార్యవర్గ సభ్యుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మోడీ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా మేము కోరేది ఏంటంటే, పాతది ఏదైతుందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలనేసి మేము సిపిఐ పార్టీగా, వ్యవసాయ కార్మిక సంఘంగా, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా ఈరోజు కోరుతున్నాం. కానీ కొత్త చట్టం తెచ్చారంటే, ఈ కొత్త చట్టం అంటే కేవలం పాత చట్టాన్ని నాశనం చేయడం కోసమే ఈరోజు మోడీజీ ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. కేంద్రం ఏమో గతంలో 90% నిధులు ఇచ్చేది, రాష్ట్రాలు 10% పెట్టేవి. కానీ ఈరోజు 40% ఏమో రాష్ట్రాలు పెట్టుకోవాలంట, 60% కేంద్రం ఇస్తుందా అంటే ఏంటి? ఈ చట్టాన్ని లేపేసిద్ది. అలాగే గతంలో ఎలవెన్స్ ఇచ్చేవారు, తట్టకి ఎలవెన్స్ ఇచ్చేవారు, గుండపానికి ఎలవెన్స్ ఇచ్చేవారు, మజ్జికి ఎలవెన్స్ ఇచ్చేవారు, మంచికి ఎలవెన్స్ ఇచ్చేవారు, వేసవి ఎలవెన్స్ ఇచ్చారు. ఇవేమీ లేకుండా ఈరోజు కొమ్మల్లాగా పొగబెట్టినట్టు ఈ మోడీ వికసిత్ భారత్ రామ్జీ చట్టాన్ని తీసుకురావడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాం. వికసిత్ భారత్ అంటే ఏంటి? ఉన్న చట్టాలు మార్చేయడమా? కార్మిక చట్టాలు మార్చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నాశనం చేసి అదానీలకి, అంబానీలకి, కార్పొరేట్ శక్తులకి అమ్మేదా వికసిత్ భారత్ అంటే? కాబట్టి ఇవన్నిటి మీద కూడా రేపు దేశవ్యాప్తంగా కూడా 12వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మె కూడా జరుగుతుంది. ఆ సమ్మెలో కూడా వ్యవసాయ కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా ఈరోజు సిపిఐ పార్టీగా, వ్యవసాయ కార్మిక సంఘంగా, మహిళా సమాఖ్యగా కోరుతున్నాం.